కాలు పెట్టినప్పటి నుంచి నా అక్క చెల్లెలు ఎంత కోపంగా రౌద్రంగా ఉంటారో అనుకుంటూ వచ్చాను, భయపడతా. కానీ మా పల్లెల మూడు అక్క చెల్లెళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత శాంతి స్వభావంలో, ఎంత చిరునవ్వుతో ఆహ్వానిస్తా ఉన్నారో చెప్తున్నారు. మిత్రులు ఉదయం 11ంటికి వచ్చారని అని చెప్పేసి మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా క్షమించమని కోరుతా ఉన్నారు నేను. కారణం ఏమిటంటే ఉదయమే వచ్చేసేవాడిని. ముఖ్యమంత్రి గారు రాత్రి ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. ఇటీవల వచ్చిన వరదల్లో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నష్టపరిహారం అందుతుందా లేదా, వాళ్ళందరూ నష్టపోయిన వాళ్ళందరి పేరు నమోదైనయా లేదా. చాలా మంది ఇళ్లలో కొన్ని వేల మంది ఇళ్లలోకి నీరు వెళ్ళిపోయి టీవీలు, రేడియోలు, మంచాలు, స్టవ్లు అన్నీ చెడిపోయినాయి. వాటన్నిటిని రిపేర్ చేయించడానికి కూడా ప్రభుత్వమే మెకానికల్ని పెట్టించి టీవీ రిపేర్లు చేపిస్తున్నారు ఎల్జీ, శాంసంగ్ కంపెనీతో. అదేవిధంగా బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వీళ్ళందరితో గ్యాస్ స్టవ్లు రిపేర్ చేపిస్తుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాన్ని సమీక్షించే కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అనుకోకుండా రాత్రి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మంత్రిగా మరి ఆ ముఖ్యమంత్రి గారి సమావేశానికి వెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మన ప్రోగ్రామ్ని కొంచెం ఆలస్యం చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. కాకపోతే మన వాళ్ళెవరు కూడా మీకు తెలియజేసినట్లేరు, క్షమించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరి ఈరోజు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న